రూబియో పర్యటన, భారత్ పర్యటన అంతా నాన్ ప్రామినెంట్గా నడిచింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వెనకటి వైభవం లేదు, వెనకటి ఆహ్వాన గీతాలు లేవు. ఆయన వస్తున్నారనగానే మన భారతదేశం నుంచి ప్రతినిధులు అరమోట్పోకండలతోటి ఆయనకి స్వాగతం పలుకుతూ జయ జయ ధ్వానాలు లేవు. వచ్చారు, వెళ్ళారు. షేక్స్పియర్ నాటకంలో ఒక డైలాగ్ ఉంటుంది, హీ హెస్ కమ్, హీ హెస్ సీన్ అండ్ హీ హెస్ గాన్ అని. ఆయన అలాగే వచ్చాడు, చూశాడు, వెళ్తాడు. ఆయన ప్లస్ మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఇద్దరు కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో జయశంకర్ మొహం మీద ఇచ్చి పడేశారు ఆయనకి. మీకు ఎలాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాకు కూడా మేక్ ఇండియా గ్రేట్ అగైన్. సో వేర్ నోవేర్ లెసర్ దెన్ యూ, ఇన్ఫీరియర్ దెన్ యూ. ఇదివరకు మొహమాటాలు ఉండేవి, భయాలు ఉండేవి, వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, అదేం లేవు. ఆయన ఇంత స్పెసిఫిక్. మీరు ఇంకోటి కూడా గమనించుంటారు, వెస్ట్ బెంగాల్లో రెజ్యూమ్ మారిన తర్వాత, మమతా బెనర్జీ దిగిపోయిన తర్వాత మనకి ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి, యుఎస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి శుభాకాంక్షల సందేశం అందింది ప్రధానమంత్రి మోడీ. వెస్ట్ బెంగాల్ ఒక రాష్ట్రం, భారతదేశంలో ఉన్న 24-25 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత మరి మిగిలిన 4 రాష్ట్రాల్లో గెలిచిన వాళ్ళకి విజయ్కి రాలేదు, జోసెఫ్ విజయ్కి రాలేదు, లేకపోతే హిమంత బిశ్వ శర్మకి రాలేదు. అచ్చంగా ఓన్లీ వెస్ట్ బెంగాల్ విజయానికి సంబంధించే. మార్కో రూబియో ఆయన క్వాడు, బ్రిక్స్ రకరకాల నెపాలు పెట్టుకుని వచ్చినప్పటికీ ఆయన ఎజెండా ఏంటి, రహస్య ఎజెండా ఏంటి అనేది బయట స్పష్టంగా తెలిసిపోయిందని. జనరల్గా ఆయన ఇప్పుడు మనకి జో బైడెన్ ఇంతకుముందు వచ్చారండి. వచ్చినప్పుడు వాళ్ళ సంప్రదాయం, ఆయన చర్చ్కి వెళ్ళారు, ప్రేయర్స్ ఆఫర్ చేశారు. చర్చ్కి వెళ్ళి ప్రేయర్స్ ఆఫర్ చేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. కలకత్తా వెళ్ళినప్పుడు మిషనరీస్ ఆఫ్ చారిటీకి పనిగట్టుకొని వెళ్ళి అక్కడ నన్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళే వెళ్ళి మళ్ళీ మమతా బెనర్జీతో మాట్లాడటం. ఇదేదో సమ్ నెక్సస్ ఈజ్ గోయింగ్ ఆన్, సమ్ ఇంటర్నేషనల్ కాన్స్పరసీ ఈజ్ గోయింగ్ ఆన్ అనే ఒక సంకేతం ఆయన ఇచ్చారనే అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యు ఆర్ ఎ డిప్లొమాట్, యు నో బెటర్ దెన్ అస్, కుడ్ యూ ప్లీజ్ ఎలాబరేట్ అండి? వాసు గారు, ఇప్పుడు యుఎస్ రిలేషన్స్లో చాలా వరకు మార్పులు వచ్చేసింది. ట్రంప్ అబ్కి బార్, ట్రంప్కి సర్కార్ అనే పరిస్థితిలో పోయి మన ప్రైమ్ మినిస్టర్ అక్కడ క్యాంపెయినింగ్ కూడా చేసిన రోజులు, అంటే అంత క్లోజ్నెస్ వచ్చేసిందని అప్పుడు అనుకున్నాం. కానీ రాను రాను అది ఏమవుతుందని అంటే ట్రంప్ ఈజ్ నోన్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వెగారీస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన మనం అదేది ఫారెన్ సెక్రటరీ కిస్సింజర్ ఏదో ఒకసారి కోట్ చేసినట్టు అంతా మనకి ఇప్పటిదాకా ఉన్నది ఏంటంటే టు బి ఫ్రెండ్ ఆఫ్ అమెరికా ఈజ్ ఫేటల్, టు బి ఫో ఆఫ్ అమెరికా ఈజ్ సూసైడల్. అంటే నువ్వు ఇటు ఫ్రెండ్ అన్నా ఉండు, అటు అపోనెంట్గానే ఉండు, ఐదర్ వే యూఆర్ గెటింగ్ హిట్. ట్రంప్ గారు చేసిన పద్ధతి కూడా అదే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాను రాను ట్రంప్ ఒకప్పుడు ఇమ్మీడియట్గా సెకండ్ టైం రాగానే అత్యధిక మెజారిటీతో వచ్చాను, నేను ప్రపంచ చక్రవర్తిని, నేను ఏదంటే అదే లా అనే పద్ధతిలో పోయి అందరినీ దూరం చేసుకున్నాడు, ఇంక్లూడింగ్ ఇండియా కూడా. సో అక్కడ ఇది డీప్ స్టేట్ మీరు అయితే అంటున్నారు కదా, ఇంటర్నల్ థింకింగ్ ఏంటంటే అమెరికా అండర్ ట్రంప్ హెస్ గాన్ టూ ఫార్. కొన్ని మిస్టేక్లు చేయని కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా డ్యామేజ్ కంట్రోల్ చేయక తప్పదు అనే పద్ధతి అర్థం ఉందంటే ఒక లాజిక్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు రూబియో ఆయన ఫారెన్ సెక్రటరీ ఆర్ ఫారెన్ మినిస్టర్ ఏ హోదాలు ఉన్నాయి, క్వాడ్ రిలేటెడ్ ఇష్యూ అనుకుని వచ్చినా కానీ ఇది రిపేరింగ్ ఆఫ్ డ్యామేజ్డ్ ఆర్ వాట్ ఎవర్ మిస్అండర్స్టాండింగ్స్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా ఇది రిపేర్ చేయాలనే పద్ధతులు ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మరి ఆయన ఎందుకు కలకట్టాకి పోయి నన్స్తో కలిసి ఆయన చేసినట్టు అక్కడ కూడా పెద్ద స్ట్రాంగ్ లాబీ ఏంటంటే ఈ మన రిలీజియస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సో దాంతో ఏమంటే మళ్ళీ ఇక్కడ ఇన్ని జరుగుతున్నాయి, ఇండియాని వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది ఏంటి, మన యాంటీ ఇండియన్ వాళ్ళు ఉన్నారు కదా మాగా అండ్ మ్యాడ్ సపోర్టర్స్ ఆఫ్ ట్రంప్. ఏంటంటే ట్రంప్ ఏంటి, ఆయన సోషల్ మీడియాలోనే ఇండియన్ హెల్ హోల్ అనేది మొత్తం పెట్టేశాడు ఆయన. అంటే మన మార్కో రూబియోని అడిగాడు ఒక జర్నలిస్ట్, అమెరికన్ జర్నలిస్ట్, వాట్ డూ యూ సే ఆన్ దిస్ వాట్ ఎవర్ ట్రంప్ కామెంట్ ఆన్ దిస్ సోషల్ మీడియాలో పెట్టింది కదా, మరి ఏంటంటే ఆయన అవాయిడ్ చేశారు. ఓహో అదే ఆ సంగతి, ఎవరు అక్కడ కూడా ఫుల్స్ ఉంటారు, ఇక్కడ కూడా ఫుల్స్ ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోవద్దు. ఏదో ఒక విధంగా ఈ ట్రై టు అంటే ఏమన్నట్టు ఎస్కేప్ దట్ డైరెక్ట్ క్వశ్చన్స్. అంటే ఇప్పుడు మనకు ఒకసారి డీప్గా పోయినట్టు. ఎందుకంటే రూబియో విజిట్ డిఫికల్ట్ విజిటే.
ఈ పరిస్థితులలో ఒకప్పుడు ఉన్న క్లోజ్నెస్ అనేది ఇప్పుడు ప్రతి విషయంలో అంటే ఇప్పుడు మనము ట్రంప్ను ఒక విధంగా మనం అర్థం చేసుకున్నట్టయితే మనం అంత ఫీల్ కావాల్సిన అవసరం లేదు. 1940లో చేసుకున్న అకార్డు ఏదైతే అగ్రిమెంటు ఇది కెనడా అమెరికా ఆల్మోస్ట్ ట్విన్స్ అన్న పద్ధతులు ఉండేది. ఈ ట్రంప్ మొన్న లాస్ట్ వీక్లో అది నలిఫై క్యాన్సిల్ చేసేసాడు. అని అంటే ఎవరు లేదు, లెఫ్ట్ రైట్ సెంటర్ ఎవరైనా కానీ ట్రంప్ నేనే అంతే, మీరు ఎవరు చెప్పడానికి వీళ్ళదన్న పద్ధతిలో పోయినప్పుడు అందరినీ దూరం చేసుకుంటాం. ఒకప్పుడు ఏమనుకున్నాం యూకే అని అంటే అమెరికాకు ఆల్మోస్ట్ ఏమంటారు సో క్లోజ్, అంటే ఇక అన్సపరేబుల్, అసలు మనం ఇక దాన్ని అమెరికా అన్నా యూకే అన్నా ఒకటే అన్న పద్ధతిలో నడిపించిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్కు ఇప్పుడు యూకే ప్రైమ్ మినిస్టర్కు ఎంత డిఫరెన్సెస్ వచ్చినాయంటే ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటారు, ఈజ్ నాట్ విన్స్టన్ చర్చిల్, ఈజ్ నథింగ్ నౌ అంటే అంతగా ఇన్సల్ట్ చేయటం మొదలుపెట్టిన ఈ ట్రంప్. కాబట్టి ఈ రూబియో విజిట్ మనకు డ్యామేజ్ కంట్రోల్ విజిట్గా వచ్చినట్టే లెక్క. సో ఏదో ఒక విధమైన అంటే 2 ఫ్యాక్టర్స్, ఒకటి ఏంటంటే అక్కడున్న ఇంటర్నల్ ఈ రిలీజియస్ ఆర్గనైజేషన్స్, ఎప్పుడు మన ఇండియాని ఏంటంటే రిలీజియన్ ఒక అంటే మైనారిటీస్ను ప్రాసిక్యూట్ చేస్తున్నది ఇండియా అనే స్టేజ్కి పోయింది. కాబట్టి ఆ యాంగిల్ను కూడా కొంతవరకు స్పెసిఫై చేయనీకి ఒకటి. తర్వాత మేజర్గా ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ట్రంప్ అండ్ దెన్ మోదీ గారికి ఉన్న కెమిస్ట్రీ ఒక్కప్పుడు ఏదైతుందో అది డ్యామేజ్ అయింది. కాబట్టి దాన్ని మళ్ళీ రిపేర్ చేయనీకే వచ్చి ఆయన ఇంటర్నల్గా మన ప్రైమ్ మినిస్టర్తో మంచిగా డిస్కస్ చేశారు. మీరు అన్నట్టు ఇప్పుడు మన ఫారెన్ మినిస్టర్ క్లియర్గా అది ప్రెస్ కాన్ఫరెన్స్ ఓపెన్గా చెప్పేశారు. మనకున్నది ఏంటంటే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్స్ హై టైం మీరు అంటే కంట్రోల్ చేసుకొని అంటే మన మేజర్ కన్సర్న్స్ మన ఇప్పుడు ఏంటి, ఇప్పుడు H1B వీసా ఉంది, స్టూడెంట్స్ ఉన్నారు, దట్ ఈస్ మేజర్ కన్సర్న్. అది ఇప్పుడు బైడెన్ టైంలో ఉన్నప్పుడు ఏది H1B వీసా మళ్ళీ రెన్యూ చేసుకొనికైనా స్టూడెంట్స్ ఓపీటీ తర్వాత అక్కడ మళ్ళీ అప్లై చేసుకొని అన్ని వెసులుబాటు ఉంటే ఇప్పుడు మొత్తం క్యాన్సిల్ చేసేసాడు ఏది ట్రంప్. నో, అక్కడ చేయడానికి వెళ్ళలేదు, యూ హావ్ టు గో బ్యాక్ టు ఇండియా అని. గో బ్యాక్ టు ఇండియా అంటే మళ్ళీ ఇక్కడ వాడు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు, ఒక 6 months పెడతారు, 1 year పెడతారు. ఇవన్నీ ఇండైరెక్ట్గా ట్రబులింగ్ ఇండియా అనేది. ఇప్పుడు అందరికీ తెలుసు H1B వీసా అయినా స్టూడెంట్స్ అయినా ఇండియా ఈజ్ ఆన్ ద టాప్. 75% ఆఫ్ H1B వీసాస్ బై ఇండియన్సే వస్తుంది. సో ఇవన్నీ తెలుసు కాబట్టి ఇటువంటి అన్నీ ఇట్ ఈస్ హై టైం. తర్వాత మనం ఇప్పుడు ఇది టారిఫ్స్ విషయాల్లో కూడా మనం చాలా అంటే ఇంటెన్సివ్గా డిస్కషన్స్ అవుతున్నాయి. కాబట్టి అగ్రిమెంట్స్ ఏమన్నా చేయాలనుకునే పరిస్థితిలో ఉండి ఇప్పుడు మనమే కొద్దిగా వెనకపోతున్నాం. ఎందుకంటే ట్రంప్ పొజిషన్ ఈజ్ అన్సర్టన్ దేర్. ఆయన విధించిన తారీఫ్లు అవన్నీ సుప్రీంకోర్టులో కొట్టేస్తున్నది. సో ఇటువంటిప్పుడు మనం తొందరపాటుతో పోయి ఏదైనా అగ్రిమెంట్ చేసుకోవడం కూడా మంచిది కాదనే థింకింగ్ ఉన్నది. కాబట్టి ఆయన ఇండియాకు రావటం అనేది స్పెసిఫై చేయటం అనేది కొంతవరకు అంటే ఈ మైట్ హావ్ అంటే సక్సీడెడ్. ఎందుకంటే కాన్ఫిడెంట్గా మనం ప్రైమ్ మినిస్టర్గా మోదీ గారితో జరిగిన చర్చల్లో ఏది మాత్రం బయటికి రాలేదు. సో అటువంటిప్పుడు ఆయన మిషన్ కొంతవరకు పార్షియల్లీ సక్సెస్ఫుల్ అని కావచ్చు. బట్ నౌ ట్రంప్ హెస్ రియలైజ్డ్ ఓకే, మీరు అన్నట్టు చైనాలో ఎటువంటి ట్రీట్మెంట్ దొరికిందో మనం ఇండియాను నెగ్లెక్ట్ చేయడం వల్ల మంచిది కాదనే థింకింగ్ కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు రూబియో దాన్ని కొంతవరకు సరిదిద్దనీకి వచ్చిన ప్రయత్నాలు చేసినట్టు మనకు కనిపిస్తున్నది. బట్ ఇన్ ఆల్ సెడ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన సైలెన్స్ కూడా కొంతవరకు అంటే ఇప్పుడు చైనా యాక్టివ్గా ఇది ఇరాన్కి సపోర్ట్ చేస్తుందని అమెరికన్స్ పూర్తిగా తెలుసు. కాకపోతే మనకు ఇరాన్కున్న రిలేషన్స్ ఈ అమెరికన్ శాంక్షన్స్ వల్ల మనకు నష్టం జరుగుతుందని కూడా అమెరికన్ తెలుసు, పర్టికులర్గా ట్రంప్ తెలుసు. కాకపోతే ట్రంప్ ఏమంటారు, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, ఐ వాంట్ ఓన్లీ మనీ, ఐ వాంట్ ఓన్లీ ప్రాఫిట్ టు మనీ కంట్రీ అనే పద్ధతిలో పోయినప్పుడు అది మనకు కొంతవరకు ఇప్పుడు మనకు ఎంత జరుగుతుంది, 85% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని మన ఎకానమీ అంతా ఇంపోర్ట్ మీద ఆధారపడినప్పుడు మనకు ఎంత నష్టం జరుగుతుంది. అది ట్రంప్కి అవసరం లేదు. యూ బై ఆయిల్ ఫ్రమ్ అస్, యూ బై ఎల్పిజి ఫ్రమ్ అస్, అదే మొదలు పెడుతున్నాడు. కాబట్టి ఏదో మనకు hundreds of billions ట్రేడ్ డెఫిసిట్ చైనాతో ఉన్నా ఏం చేయలేకపోతున్నాడు. ఏదో తారీఫ్లు అనేసరికి మేము రేర్ ఎర్త్ మెటల్స్ స్టాప్ చేస్తామంటే ఈ హస్ టు నీల్ డౌన్ చైనా ముందుల కాళ్ళబేరానికి వచ్చాడు. అంతే కదా, కాళ్ళబేరానికి. రైట్. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి ఎలా ఉండి, రవికిరణ్ గారు, ఉర్సులా వాండర్ లైన్ ఆవిడ యూరోపియన్ యూనియన్ చైర్పర్సన్ ఒకప్పుడు భారత్ మీద విషము విద్వేషము రెండు వెదజల్లారు. మొన్న మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనుకుంటూ ఎత్తుక్కుంటూ వచ్చారు భారతదేశాన్ని.